రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అలజడి కొనసాగుతూ ఉన్నది. ఆయన ఏవైతే మాట్లాడిపోయిండో అంటే దానికి ముందు జరిగినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ ఇదంతా జరిగిపోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇంకింత దుమారం రేపినాయి. సో వాటి మీద ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. చర్చ కంటే రచ నడుస్తూ ఉన్నది. అంటే ఎట్లా మాట్లాడతాడు ఆయన అని చెప్పి దాని మీద ఒక వ్యవహారం నడుస్తూ ఉంది. కొందరు సెటిలర్స్ కావచ్చు, అట్లాగే జనసేన వాళ్ళు వర్సెస్ మిగతా తెలంగాణ సమాజం అంతా ఈ యొక్క యుద్ధ వాతావరణం తెలంగాణలో ఏర్పడ్డది. అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చిర్రు? ఎందుకు మాట్లాడిర్రు? దీని వెనకాల ఉన్నది ఏంటిది? అసలు దీని వెనకాల నడుస్తున్నటువంటి అసలు రాజకీయం ఏంది? ఇవన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ మొన్న 2వ తారీఖు నాడు అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు తెలంగాణకు వచ్చిర్రు. ఆయన ఏపీకి ఉప ముఖ్యమంత్రి, జనసేన అనే పార్టీకి అధ్యక్షుడు. ఆయన మొన్న వచ్చి కొన్ని మాటలు మాట్లాడిపోయారు తెలంగాణకు సంబంధించి. అసలు నన్ను ఇక్కడికి రావద్దనటానికి మీరెవరు? మీ అయ్యా జాగిరా అని మాట్లాడారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యా జాగిరా తెలంగాణ, బెదిరించే వాళ్ళ మీ అయ్యా జాగిరా తెలంగాణ. ఆయన అక్కడితో ఆగలేదు. వీళ్ళని ఇట్లనే వదిలేస్తే వీళ్ళు రేపటి రోజున జనగణమన బాడరు, వందే మాత్రం బాడరు, వీళ్ళొక ఉగ్రవాదులు లెక్క తయారవుతారు. ఈ ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదంతో సమానం అన్నట్టుగా ఆయన మాట్లాడిపోయారు. ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగ ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే వన్ డే దిల్ సే we don't like to sing Vande Mataram. One day they might say we don't like to sing Janaganamana because of this kind of mindset. This has to be addressed. This has to be corrected. సో ఆయన మాట్లాడిన మాటలకు తెలంగాణ సమాజం అంతా కూడా రివర్స్ అయింది. తెలంగాణ సమాజం అంతా కూడా ఏకమైంది. పవన్ కళ్యాణ్ మాటల్ని ఖండించింది. అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ, జనసేన పక్కన పెడితే మిగిలిన అన్ని పార్టీలు కూడా దీని మీద ఖండన ప్రకటనలు చేసినాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు, బరాబర్ మా అయ్యే జాగిరి అని చెప్పారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. కేటీఆర్ మాట్లాడారు, ఇది బరాబర్ తెలంగాణ బిడ్డలందరి జాగిరు, తెలంగాణలో ఉన్న వాళ్ళందరి జాగిరు అని చెప్పి ఆయన మాట్లాడారు. మీ అయ్య జాగిరా? నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ, ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు దాని మీద స్పందించినాయి. ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఈ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా స్పందించింది, ఇది బరాబర్ తెలంగాణలో జాగీరే అని చెప్పి మాట్లాడారు. కానీ బీజేపీ మాత్రం ఆ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ ఏం తప్పు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది అని చెప్పి స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేశారు అనవసరంగా. మీరు కాలే రియాక్ట్, మీరైతే రియాక్ట్. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, మీరే వాటి మీద ఓవర్గా రియాక్ట్ అవుతా ఉన్నారు తప్పితే అందులో ఏం లేదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అన్నది ఏదో చిన్న చిత్కా మాటలు కాదు, తెలంగాణ మీ అయ్యే జాగిరా అన్నాడు. సో అన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ మా అయ్యే జాగిరి, ఇక్కడ ఉన్నోని జాగిరి, ఇక్కడ పుట్టినోని జాగిరు, ఇక్కడ మా తాతలు తండ్రులు అందరు ఉన్నారు కాబట్టి ఇది మా జాగిరి అవుతుంది. పవన్ కళ్యాణ్ అనేవాడు పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చినోని జాగిరి ఎట్లయితుంది? వానికి ఏం సంబంధం దీంతో? సో వాడు వచ్చి మీ అయ్యే జాగిరా అంటే తెలంగాణ సమాజం అంతా స్పందిస్తుంది. బీజేపీ వాళ్ళు మాత్రం అవు పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్టే అంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా, ఎవరైతే రఘునందన్ రావు కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా, బీజేపీ వాళ్ళందరూ కూడా అదే లైన్లో ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంత దారుణంగా మాట్లాడినా కూడా, అంతగానం తెలంగాణ మీద విషం జిమ్మినా కూడా ఈ బీజేపీ నాయకులంతా కూడా దాన్ని వెనకేసుకొస్తున్నారు, దాన్ని సమర్థిస్తున్నారు. ఒకటి, వాళ్ళు అక్కడ కూటమిలో ఉన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఉన్నది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. కేంద్రంలో ఈయన సహకరిస్తాడు, రాష్ట్రంలో ఆయన సహకరిస్తాడు. సో అక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఒకటి. ఇంకొకటి, తెలంగాణలో వాళ్ళకి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాటిని 3 మున్సిపాలిటీలు ఏదైతే విడగొట్టిరో, ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధికి మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చాలి, బీజేపీకి లాభం జరగాలి. వాళ్ళు గత ఎలక్షన్లోనే మేము మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని చెప్పి శపథాలు చేసారు బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ స్వయంగా శపథాలు చేసిండు, గల్లీ తిరిగి మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పి ఆనాడు ఆయన ప్రకటించారు. ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, ఏదో చేస్తాం మేమని చెప్పి సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు.
ఇప్పుడు ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నారు, మరి ఇప్పటివరకు ఏం స్ట్రైక్ చేయలేదు, మరి రోహింగ్యాలు ఉన్నట్ట లేనట్ట లేకపోతే ఆయన చల్లబడ్డట తెలియదు. సో అప్పుడు అన్ని మాటలు మాట్లాడారు, అప్పుడు జిహెచ్ఎంసీని కైవసం చేసుకుంటాం మేమని చెప్తాలు చేసారు, కానీ అప్పుడు సహకారం కాలేదు. ఇప్పుడు ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలి, ఏదో ఒక మున్సిపాలిటీ పైన 3 విడగొట్టారు. సో మూడిట్లలో ఏదో ఒక దాన్ని మేము కైవసం చేసుకోవాలి. సో అది వాళ్ళ ప్లాన్. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ దించారు. మరి పవన్ కళ్యాణ్ వస్తే ఏం జరుగుతుంది అంటే ఇగో ఇదే ఇప్పుడు జరుగుతున్నది అదే. తెలంగాణ ఆంధ్ర అనే విభజన మళ్ళీ వచ్చింది. ఈ సెటిలర్స్ ఎవరైతున్నారో వాళ్ళలో ఒక భయాన్ని నింపారు, ఒక ద్వేషభావాన్ని నింపిపోయారు. తెలంగాణ ఆంధ్ర అనే ద్వేషభావాన్ని ఈయన నింపిపోయాడు. అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళకు సేఫ్ కాదు, ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమంటున్నారని ఇంకొకటనో ఆ భావాన్ని నింపారు. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు కనబడలేదు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, తెలంగాణ వాళ్ళే ఉండాలనే భావన ఎప్పుడు రాలేదు. కానీ కేవలం రాజకీయ నాయకులు వెళ్ళిపోవాలి, మీరు అక్కడికి పోయి రాజకీయం చేసుకోండి, ఇక్కడ చేయొద్దు అని చెప్పారు. అది జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి దింపుతూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ వచ్చి ఇక్కడ దిగితే ఏమవుతుంది, ఎంతో కొంత ఓట్లు చీలిపోతాయి, అది బీజేపీకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ హ్యాండ్సప్ అన్నది పూర్తిగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉండి కూడా దాదాపుగా హ్యాండ్సప్ అన్న పరిస్థితి, ఎక్కడ కూడా అంత గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపిస్తలేదు. రాష్ట్ర రాజధాని ఇది, రాష్ట్ర రాజధానిలో వాళ్ళు ఏ పార్టీ పోటీ ఇస్తారనేది డౌటే. సో అట్లాంటప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నడుస్తున్నటువంటి ఈ పోరులో ఏం చేయాలి, బీఆర్ఎస్కు దెబ్బతీయాలి, అవసరమైతే కాంగ్రెస్ను కూడా కొంత దెబ్బతీయాలి, బీజేపీకి ప్లస్ చేయాలి, ఎంఐఎంకు ప్లస్ చేయాలనేది ఈ కుట్ర అంతా నడుస్తున్నట్టుగా క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ మున్సిపాలిటీ ఏదైతే చేసారో హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎంఐఎంకి పట్టు ఉంటుంది. ఆ ఓల్డ్ సిటీ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంఐఎంకు పట్టు ఉంటుంది. సో ఇప్పుడు బీజేపీ ప్రభావం ఇదైతే వీళ్ళు జాతీయత పేరుతోటి ఏదైతే ఒక మతాన్ని అది చేసే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇది అంతా కూడా అక్కడ ముస్లిం ఓట్ల మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, సో మనం ఏ పార్టీకి వేయద్దు బయట పార్టీలకు, సో ఎంఐఎంకి వేసుకుందామని చెప్పి ఆ మున్సిపాలిటీ అంతా కూడా ఒకవైపు వెళ్ళిపోతుంది. ఇంకొక మున్సిపాలిటీకి వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇటు ఏదైతే బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ఈ ఓట్లని వెళ్ళిపోయి అది బీజేపీ వైపు పోతుంది. సో ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఈ సెటిలర్ ఓట్లని డైవర్ట్ చేసే ప్రయత్నాల్లో భాగంగానే వచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ అలజడి రేపిపోయాడు. దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని వీళ్ళు వాడుకున్నారు. వాస్తవంగా అది చిన్న ఇష్యూ, ఆయన ఒక అనలిస్ట్గా చాలా విషయాలు చెప్తాడు, చాలా మాట్లాడతారు. మరి ఆ లెక్కన వీళ్ళ గురించి మనం మాట్లాడితే తిరుమల లడ్డు విషయంలో ఎంత రాద్ధాంతం చేశారు, అసలు ఏం జరగలేదు అయినా కూడా వాళ్ళు అంత రాద్ధాంతం చేశారు. వాటితో పోలిస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడింది చాలా తక్కువ. ఆయన ఒక జర్నలిస్ట్ కాబట్టి ఆయనకున్న సమాచారంతో చెప్తాడు, ఆయనకున్న సోర్స్ ప్రకారం చెప్తాడు. చెప్పినప్పుడు దాన్ని మీరు వాస్తవం అయితే వాస్తవం చెప్పాలి, లేదు అంటే తప్పు అని ఖండన ప్రకటన చేయాలి. కానీ వాళ్ళు అట్లా చేయకుండా దాన్ని కంప్లీట్గా దీన్ని ఒక అస్త్రంగా వాడుకొని కంప్లీట్గా ఇష్యూని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణలో ఒక గలిబిలు రేపారు. తెలంగాణలో ఒక మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని ఒక విభజన తీసుకొచ్చారు. మరి ఇంత చేసేది ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, సేమ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీకి పాజిటివ్ ఓటు రావాలి, మిగతా వాళ్ళకి పడాల్సిన ఓట్లు చీలిపోవాలి. సో మరి ఇక్కడ అధికార పార్టీ ఏం చేస్తుందంటే అధికార పార్టీ చేష్టలు కూర్చున్నారు, అధికార పార్టీ కూడా బీజేపీలకు, తెలుగుదేశానికి, జనసేనకు సహకరిస్తున్నట్టే క్లియర్గా కనిపిస్తున్నది. లేకపోతే పరిణామాలు వేరే ఉండే ఇప్పుడు. సో వీళ్ళు ఇంత రాజకీయం చేస్తూ ఉంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ నుంచి ఆస్థాయిలో స్పందిస్తలేరు. ఒకరిద్దరు పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉద్యమకారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, ఈ వ్యవహారం నడుస్తుంది తప్పితే అసలు ఇక్కడ ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా జరుగుతున్నటువంటి ఈ అంశం మీద ఇప్పటివరకు ఎవరు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అట్లా జరగద్దు అని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. అంటే మనకి ఇక్కడనే క్లియర్గా అర్థమైపోతుంది కదా ఎవరెవరికి సహకరిస్తున్నారు, అసలు ఈ డ్రామా అంతా స్టార్ట్ చేసింది దేనికోసం. ఒకవైపు ఎంఐఎంకు లాభం జరగాలి, ఇంకొక బీజేపీకి లాభం జరగాలి. ఎందుకు ఎంఐఎంకు సహకరించాలి, ఎందుకు ఎంఐఎంకు లాభం జరగాలంటే ఎంఐఎం అనేది బీజేపీకి బీ టీం దేశవ్యాప్తంగా, అది ఓపెన్ సీక్రెట్. ప్రతి చోట ఎక్కడ ఎలక్షన్లు జరిగినా అక్కడ ప్రాంతీయ పార్టీ కావచ్చు, ఇంకొక జాతీయ పార్టీ బలంగా ఉంటే అక్కడ ఎంఐఎం పోతుంది, పోటీ చేస్తుంది, ఓట్లు చీలుస్తుంది. ఇది చాలా ఏళ్ళుగా కనిపిస్తున్నటువంటి సత్యం. సో అక్కడ ఓట్లు చీల్చడం వల్ల బీజేపీకి లాభం జరుగుతూ ఉన్నది. సో అది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన పార్టీ కాబట్టి అటు వాళ్ళకి లాభం జరగాలి, ఇటు వీళ్ళకి లాభం జరగాలి. సో దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని దెబ్బకొట్టడానికి ఒక జాతీయ పార్టీ ఆత్మహత్య చేసుకొని ఇంకొక జాతీయ పార్టీలను, ఒక చిన్న జాతీయ పార్టీ, ఒక పెద్ద జాతీయ పార్టీని నిలబెట్టడానికి ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రెండు ప్రాంతాల మధ్యలో మళ్ళీ అగ్గిరాజేసారు. ఈ కుట్రలు అర్థం చేసుకోకుంటే మనం కొట్టుకొని తిరుగుతూ ఉంటాం, మనం తన్నుకొని వస్తాం, వాళ్ళ రాజకీయం వాళ్ళు ఏలుకుంటారు. ఎవడు ఏం చేస్తున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏటొస్తున్నాడు, ఎవడు దాని మీద రెస్పాండ్ అవుతున్నాడు, ఎందుకు బీజేపీ వాడు అట్లా మాట్లాడిండు, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటేనే ఈ కథ అర్థమవుతుంది. లేదు అంటే వాడు ఏదో మాట్లాడినని మనం ఆవేశపడితే అది వృధా అయిపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది. సో అందుకని ఆలోచించి అడిగేయాలి. వీళ్ళ మాటలన్నింటినీ మనం మనసులో పెట్టుకొని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టాలి తప్పితే వాళ్ళు మాట్లాడారని మనం ఆవేశపడితే ఇట్లాంటి కుట్రలను అర్థం చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రాష్ట్రానికి. థ్యాంక్ యూ.